విశాఖపట్నం నోవాటెల్ ప్రాంతంలో ఈరోజు ఉదయం లారీ బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ లారీ పూర్తిగా ఇక్కడికి ఈ డౌన్ అంటే ఏదైతే నోవాటెల్ హోటల్ ప్రధానమైన డౌన్ ఉందో ఈ డౌన్లోంచి ఇక్కడున్న బ్యారికేడ్స్ని సైతం దాటుకుని అంటే దాన్ని ఢీకొని కిందకి పార్క్లోకి వెళ్ళిపోయింది. ఇలా గతంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగాయి. అట్లాంటి యాక్సిడెంట్స్ని నివారించేందుకు ప్రస్తుతం మనం చూస్తున్న ఏవైతే ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడే ఇవి ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటిని కూడా బ్రేక్ చేసుకుంటూ లారీ విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. అయితే ఉదయాన్నే జరగడం వలన ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. ప్రస్తుతం నాతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అసలు ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తున్నారు, ఇక్కడ వాళ్ళు కేస్ స్టడీ ఏం చేశారనేది ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు చూస్తే కనుక ఇంత పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియా విశాఖపట్నంలో చాలా ప్రధానమైన జంక్షన్. ఉదయాన్నే ఇక్కడ వాకర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అట్లాంటి ప్రాంతంలో ఇంత హెవీ లోడ్తో ఉన్న లారీ రావడం, గతంలో జరిగిన యాక్సిడెంట్స్ వీటన్నిటిలో అసలు మీరు ఏం చెప్పాలి? ఈ యాక్సిడెంట్ అనేది ఇది సుమారుగా ఏంటంటే 7 గంటల ప్రాంతంలోని ఈ మద్దిలపాలెం నుంచి ఒక ఇసుకల లోడ్తో లారీ సిటీలోకి ఎంటర్ అయింది. అది రామా టాకీసు అలాగే ఈ పందెంపేట జంక్షన్ మీదుగా ఈ రూటు హార్బర్కి ఈ లోడు దించడం కోసం వెళ్తుంది. అయితే ఈ వెళ్ళే క్రమంలో ఏంటంటే ఈ రూట్ అనేది 1 టౌన్ ఏరియా ఈ డ్రైవర్కి తెలియపోవడం వల్ల ఇలా దిగడం వల్ల ఇక్కడ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి కొద్దిగా కంట్రోల్ అయ్యి గోడను గుద్దుకోవడం వల్ల జరిగింది. ఆ సమయంలో ఏంటంటే